తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ స్థానాలపై కసరత్తు కంప్లీట్ అయ్యింది. రకరకాల ఈక్వేషన్స్ తర్వాత అభ్యర్థులను కాంగ్రెస్ ఫైనల్ చేసింది. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ పేర్లు ఖరారయ్యాయి. గవర్నర్ కోటాకు సంబంధించి కోదండరాం, జావేద్ అలీ ఖాన్ కొడుకు అమీర్ అలీ ఖాన్ పేర్లను ఫైనల్ చేశారు. సామాజిక సమీకరణలను పరిగణలోకి తీసుకుని ఈ నలుగురిని ఎంపిక చేసినట్లు కనిపిస్తోంది. దీంతో పాటు పార్టీ కోసం పనిచేస్తూ పార్టీ గొంతుక మారిన వారికి ఎప్పుడు ప్రాధాన్యం ఉంటుందని ఎమ్మెల్సీ ఎంపికతో చెప్పకని చెప్పింది కాంగ్రెస్. అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ తమ ఎమ్మెల్యే సీట్లను త్యాగం చేశారు. అసెంబ్లీ కోఆర్డినేటర్ గా ఉన్న ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో బల్మూరి వెంకట్ హుజూరాబాద్ ఉప ఎన్నిక నుంచి పోటీ చేశారు. ఈ ఇద్దరు కూడా పార్టీ కోసం ఎన్నికల్లో దూరంగా ఉన్నారు. బల్మూరి వెంకట్ విద్యార్థి ఉద్యమం నుంచి ఉన్నారు. అనేక ఉద్యమాలు చేశారు. NSUI తరపున అనేక విద్యార్థి ఉద్యమాలు నడిపించారు. TSPSC పేపర్ లీక్, ఇతర అక్రమాలకు సంబంధించి పోరాటం చేశారు. హైకోర్టు వరకు కూడా వెళ్లారు. పార్టీ కోసం కష్టపడి పనిచేశారు. జైలుకి కూడా వెళ్లారు. జైల్లో ఉన్న సమయంలో స్వయంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వెళ్లి బల్మూరి వెంకట్ ను పరామర్శించారు. ఇక అద్దంకి దయాకర్ పార్టీ వాయిస్ ను అనేక వేదికలపై బలంగా వినిపించారు. తెలంగాణ ఉద్యమంలో కీ రోల్ ప్లే చేశారు. ఉద్యమంతో పాటు కష్టకాలంలో పార్టీ కోసం పనిచేశారనే ఉద్దేశంతో ఈ ఇద్దరిని ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా చాలా మంది పేర్లు తెర మీదకి వచ్చాయి. చాలా మంది సీనియర్ల పేర్లు వినిపించాయి. అయితే అద్దంకి దయాకర్ పేరు మొదటి నుంచి ఈ లిస్ట్ లో వినిపించిన బల్మూరి వెంకట్ మాత్రం సడన్ గా వచ్చారు. ఈ ఇద్దరికి పార్టీ పెద్దల నుంచి ఫోన్లు కూడా వెళ్లాయి. గురువారం చివరి తేదీ కాగా నామినేషన్లకు రెడీగా ఉండాలని ఇద్దరు నేతలకు పార్టీ పెద్దలు సూచించారు. ఈ ఇద్దరితో పాటు కోదండరాం, అమీర్ అలీ ఖాన్ కూడా పెద్దల సభలో అడుగు పెట్టబోతున్నారు. ఈ నలుగురిలో ఒకరికి మంత్రివర్గంలో అవకాశం దక్కే ఛాన్స్ ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. వచ్చే నెలలో కేబినెట్ విస్తరణ జరగబోతుండటంతో ఈ ప్రచారం మరింత ఊపందుకుంది.